ఓం నమ శివాయ భం భైరవాయ నమ. మన విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మీ అందరి అభిమానంతో మనం చక్కని ఒక ఆలయం, ఇక్కడ ఒక శక్తిపీఠం నెలకొల్పుకున్నాం. ఈ పీఠానికి ఎందరో భక్తులు ఇప్పుడు వస్తున్నారు. అనతి కాలంలోనే ఖ్యాతి చెందింది, కోర్కులు తీరేటువంటి ఆలయంగా మారింది. ఇదంతా మీ అభిమానం. అలాగే మన ఛానల్ను కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. అందుకు కూడా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కాళభైరవుణ్ణి మీరు చాలా బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరొక విషయం, మార్చి 3వ తేదీ మంగళవారం నాడు చంద్రగ్రహణం జరుగుతుంది. మన భారతదేశంలో మాత్రం 6 గంటల నుంచి సాయంత్రం 6:47 వరకు జరుగుతుంది. అయితే ఈ గ్రహణ శాంతులు ఏమిటి అంటే నక్షత్రాల వారీగా మీ గోత్రం నక్షత్రం పేరుతో జరుగుతాయి. దీనివలన మీకు ఏదైనా పనుల్లో ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ ఏదున్నా సరే, ముఖ్యంగా ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం వలన మానసిక శాంతిని కోల్పోవటం, మనసు పరిపరి విధాలుగా అంటే రాంగ్ ట్రాక్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కోసారి. దీనివలన మనం ఏదైనా అనుకున్నా దానికి వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నక్షత్ర శాంతి చేయించుకోవాలి. ఈ నక్షత్ర శాంతి మన ఈ ఆలయం దగ్గర ఉన్నటువంటి రాహుకేతువులు మనం ప్రతిష్ఠించాము కాబట్టి ఇక్కడ చంద్రగ్రహణ శాంతి అంటే నక్షత్ర శాంతిని చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఈ నక్షత్ర శాంతిని చేయించుకునేవారు మాత్రం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి చంద్రగ్రహణ శాంతి అని పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో కూడా ఒక సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది. దాని తాలూకా లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ కూడా నక్షత్ర శాంతి చేయించుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఈ శాంతి అనంతరం మీ పేరుతో గోసేవ కూడా జరుగుతుంది. గోసేవ జరగటం వలన కూడా అనేకమైనటువంటి కర్మఫలాలు తొలగి మంచి మనశ్శాంతి అనేది ఉంటుంది. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి మార్చి 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం. అయితే ఈ రాశి వారికి ఈ పక్షం రోజులు కూడా కాస్త మొండితనం అనేది పెరుగుతుంది. ఏదైనా బలవంతంగానైనా కోరుకున్నది సాధించాలనేటువంటి ఆలోచన వస్తుంది. కాకపోతే ఆలోచన రావటం తప్పు కాదు, కానీ మరీ మొండిగా ఉండటం మాత్రం కొన్ని సందర్భాల్లో అది ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. నేను పట్టింది కుందేటికి 3 కాళ్ళు అనటం అంత మంచిది కాదు. ఇక ఆదాయ వ్యయాలు చూసుకుంటే సమానంగానే ఉంది. వచ్చింది వచ్చినట్టుగానే వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో ఉంది. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా కాస్త ఆచితూచి మాట్లాడటం, ఆలోచించి మాట్లాడటం, వారితో ఏ మాటైనా సరే అంటే నాలుక నోట్లో కాకుండా హృదయంలో పెట్టుకొని మాట్లాడితే చాలా బెటరు. అలాగే వివాదాలకు కూడా దూరంగా ఉండటం మంచిది. ఇక పని చేసేటప్పుడు మాత్రం కాస్త హుషారుగా ఉత్సాహంగా నవ్వుతూ పనిచేయండి. దీనివలన మీకు సక్సెస్ అనేది చూడగలుగుతారు. అలాగే స్నేహితుల ద్వారా కూడా కొన్ని పనులు పూర్తి చేయాలి అనుకుంటారు. వారి ద్వారా కొంత ఏదైతే మీరు పెండింగ్లో ఉన్న పనులు ఉంటాయో వారి ద్వారా మీరు పూర్తి చేయగలుగుతారు. ఇక మధ్యవర్తులు ఎవరైనా చెప్పారని, తెలిసిన వారు చెప్పారని ఎవరికైనా మీరు డబ్బు ఇచ్చారనుకోండి లేదు ఇప్పించారనుకోండి, ఇబ్బందులు అయితే పడే పరిస్థితి అయితే చాలా ఉంది. అలాగే మీకు డబ్బు అవసరమైతే బ్యాంకు ద్వారా మాత్రమే రుణాలు తీసుకోవటం చాలా మంచిది. మరి ఈ రాశివారు స్త్రీల వలన కూడా కొంత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అది ఎవరైనా కావచ్చు, ఇంట్లో మహిళల, వీధిలో వాళ్ళని కాదు,
ఎవరితోనైనా ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే కుటుంబ పరిస్థితులు అయితే కాస్త సానుకూలంగానే మీకు కనిపిస్తూ ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం చిన్నపాటి ఆటంకాలైతే ఎవరైనా సరే ఈ కన్స్ట్రక్షన్‌కి సంబంధించి కొంత ఇబ్బందులైతే ఎదురయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక భూ సంబంధిత వ్యవహారాలలో మాత్రం ఏదైనా సహోదర వర్గం నుంచి మీకు భూములకు సంబంధించి గానీ, ఆస్తులకు సంబంధించి గానీ ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా అంటే డెలికేట్‌గా వ్యవహరించడం మంచిది. అంతేగాని నోరు జారితే అది మరింతగా బిగుసుకుపోయేటువంటి పరిస్థితులున్నాయి. అలాగే కోర్టు సమస్యలు ఉన్నవారికైతే ఆ సమస్యలు మధ్య మార్గంగా గానీ, ఇతరత్రా ఏదో ఒక విధంగా ఒక కొలిక్కి వచ్చేటువంటి సూచనలైతే కనిపిస్తూ ఉన్నాయి. మరి వాహనాలను ఎక్కడైనా పార్క్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు అడ్డదిడ్డంగా పార్క్ చేయటం గానీ, లేదనుకుంటే అన్నోన్ ప్లేసుల్లో పార్క్ చేయటం గానీ అంత మంచిదైతే కాదు. వాహనాలు దొంగతనానికి కూడా గురయ్యేటువంటి సూచనలున్నాయి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికైతే కొద్దిగా ఆలస్యం అయితే కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులైతే గట్టి ప్రయత్నాలు చేయండి, అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులు తొందరపాటు నిర్ణయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఏ వ్యవహారమైనా తొందరపడి కాకుండా కాస్త ఎవరైనా ఏదైనా చెప్పారని చెప్పేసి చెప్పుడు మాటలు వినటం, దీనివలన కూడా మీకు మీ కార్యకర్తలనండి, లేకపోతే మీ అనుచరులనండి వారు రెచ్చిపోవటం అంత మంచిది కాదు. ఇక ఉద్యోగస్తులకు చూసినట్లయితే సాధారణంగా ఉంది. మీ సహ ఉద్యోగులతో సన్నిహితంగా ఉంటారు. అలాగే పని విషయంలో కూడా కాస్త షేర్ చేసుకునేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వారికి మాత్రం ఇంకా వెయిట్ చేయక తప్పదు. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే ఏదైనా బలవంతాన్ని ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తారు. మొండితనం ఉంటుంది. మీరు కొంతమంది అయితే నచ్చినట్టు షాపులు ఓపెన్ చేయటం కూడా చేస్తారు. క్రమశిక్షణ లేకుండా ఉంటారు. ఇలా క్రమశిక్షణ లేకుండా ఉన్నట్లయితే ఇబ్బంది పడతారు. అలాగే లాభాలు కూడా తక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక నూతన పెట్టుబడులకైతే ఇది అంత శుభ సమయం కాదనే చెప్పాలి. ఒకవేళ తప్పదు అనుకుంటే వ్యక్తిగత జాతకాన్ని మాత్రం చూపించుకోండి. అలాగే జాయింట్ బిజినెస్ చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏదైనా ఒక ఒడంబడిక అంటే ఒప్పంద పత్రాలు ఏమైనా రాసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి రాసుకోండి. షేర్ మార్కెట్ అయితే మిశ్రమంగా కనిపిస్తూ ఉంది. మీరు చాలా ఆచితూచి అడుగులు వేయాలి, లేకపోతే మార్కెట్కి దూరంగా ఉండటం మంచిది. చిరు వ్యాపారస్తులకైతే శ్రమకు తగినటువంటి లాభం ఉంటుంది. కళారంగం, సినీ, టీవీ, ఇతర కళాకారులందరికీ మాత్రం అవకాశాల కోసం మీరు కాస్త ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. విద్యార్థులకు బాగానే ఉంది. మీరు మంచిగా చదువుకుంటారు. మీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత గొప్ప విజయాలను అయితే సాధిస్తూ ఉంటారు. అలాగే విదేశీయాల్లో చదువుకోవాలి అనుకునేటువంటి బిడ్డలకు కూడా, అలాగే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అభ్యసించాలనుకునే పిల్లలకు కూడా ఖర్చు అయితే అధికంగా ఉంటుంది. సీట్లు అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు మాత్రం చాలా ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. మరి ఈ రాశివారికి ఆరోగ్యపరంగా ఎలా ఉందంటే ఈ వెన్నెముకకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి, అంటే బ్యాక్ పెయిన్ ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక ప్రేమికుల విషయానికి వస్తే కాస్త మీరు మీ ప్రేమ ప్రయాణాన్ని కాస్త కేర్ఫుల్గానే చూసుకోవాలి. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు ఏమిటి అంటే 5, 7, 8, 15. అలాగే కొద్దిగా నిదానంగా ఉండాల్సిన తేదీలు 3, 10, 12. మరి మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు బుధగ్రహానికి, శుక్రగ్రహానికి ఈ గ్రహ గాయత్రి మంత్రాలు చదువుకుంటే బాగుంటుంది. బుధ గాయత్రి మంత్రం ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. శుక్ర గాయత్రి ఓం రాజరూపాయ విద్మహే భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఒక్కొక్కటి 18 సార్లు చొప్పున ఉదయం సాయంత్రం పఠించున్నట్లయితే గుడ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. అలాగే మీకు గ్రహణ శాంతి కూడా చేయించుకుంటే చాలా మంచిది. ఈ మేషరాశి వారు ఇక్కడ మనం పరోక్షంగా కూడా చేయటం జరుగుతుంది. మరి
మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.